కాపు రిజర్వేషన్ల సాధన సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం మళ్లీ రాజకీయాలలోకి యాక్టివ్ కానున్నారా? ముద్రగడ్డ అధికార పార్టీ వైసీపీలో చేరనున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ వర్గాలు. 2019 ఎన్నికల అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ముద్రగడ్డ తెలుగుదేశం జనసేన పొత్తు ఉంటుందన్న చర్చ మొదలవగానే మళ్లీ బయటకొచ్చారు. ఆ మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు ముద్రగడ్డ పద్మనాభం ఆయనపై తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి నాతో పోటీ చేయి అని పవన్కు ముద్రగడ్డ సవాల్ కూడా విసిరారు. ఇక 2 సార్లు బహిరంగ లేఖలు రాశారు. ముద్రగడ్డ వ్యాఖ్యలు, లేఖలపై విరుచుకుపడిన జనసేన కార్యకర్తలు, కాపు సామాజిక వర్గ ప్రజలు ముద్రగడ్డ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు, కాపు ఉద్యమం సమయంలో ద్వారంపూడి టిఫిన్లు పెట్టించారని ముద్రగడ్డ వ్యాఖ్యలకు జనసేన కార్యకర్తలు, కాపు సామాజిక వర్గ ప్రజలు ఇదిగో మీ ఉప్మా డబ్బులు అంటూ మనీ ఆర్డర్లు చేసి మరీ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వారాహి యాత్ర మొదలుపెట్టారో ముద్రగడ్డ అటాక్ అప్పుడే మొదలైంది. ఆ తర్వాత కూడా అడపాదడపా పవన్ యాత్రల సమయంలో ముద్రగడ్డ పలు వ్యాఖ్యలు చేశారు. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడా కనిపించలేదు. ఆ వ్యాఖ్యలు కూడా వినిపించలేదు. కాగా ముద్రగడ్డ వెనుక వైసీపీ వ్యూహం ఉందన్నది చాలా కాలంగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ మధ్య ముద్రగడ్డ వైసీపీలో చేరనున్నట్లు కూడా ప్రచారం జరిగింది. జనసేనపై ముద్రగడ్డ వాయిస్ ఎప్పుడైతే రేస్ చేయడం మొదలుపెట్టారో అప్పుడే వైసీపీ నేతలు ముద్రగడ్డతో సమావేశం అవ్వడం మొదలుపెట్టారు. అప్పటి నుండే క్లీరంపూడిలోని ముద్రగడ్డ నివాసానికి వైసీపీ నేతల తాకిడి ఎక్కువైంది. ఇప్పటికే వైసీపీ నేతలు ఎంపీ మిథున్ రెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీత, స్థానిక ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు వంటి నేతలు ముద్రగడ్డను కలవగా, ఆ తర్వాత విశాఖ వెళ్లిన ముద్రగడ్డ గాజువాకలో మంత్రి గుడివాడ అమర్నాథ్తో భేటీ కూడా అయ్యారు. అప్పుడే ముద్రగడ్డ వైసీపీలోకి వెళ్లడం ఖాయమని నిర్ధారమైంది. కాగా ఇప్పుడు ఆ ముహూర్తం రానే వచ్చిందంటున్నారు. జనవరి 22న ముద్రగడ్డ పద్మనాభం అధికారికంగా వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే పద్మనాభం కుమారుడు చెల్లారావుకు వైసీపీ నుండి టికెట్ హామీ దక్కినట్లు తెలుస్తున్నది. ముద్రగడ్డ చెల్లారావుకు కాకినాడ ఎంపీ లేదా పెద్దాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయించవచ్చని తెలుస్తోంది. కాకినాడ సిట్టింగ్ ఎంపీగా వంగా గీతాను ఈసారి పిఠాపురం ఎమ్మెల్యేగా రంగంలోకి దింపే అవకాశాలున్నాయి. అలాగే పెద్దాపురంలో గతంలో పోటీ చేసిన తోట శ్రీవాణి స్థానంలో ఈసారి ఆమె భర్త తోట నరసింహకు జగ్గంపేట సీటు కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్దాపురం సీటు కూడా ఖాళీ అవుతుంది. ఈ క్రమంలోనే చెల్లారావును పెద్దాపురం ఎమ్మెల్యేగా లేదా కాకినాడ ఎంపీగా పోటీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో వారం రోజుల్లోనే ఈ 2 స్థానాల్లో చెల్లారావును ఎక్కడి నుంచి పోటీకి దింపాలన్నది ఖరారవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాతే ముద్రగడ్డ పద్మనాభం వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తున్నది. రానున్న ఎన్నికల్లో పవన్ తెలుగుదేశంతో కలిసి పోటీకి దిగుతున్న నేపథ్యంలో కాపు ఓట్లను డైవర్ట్ చేసేందుకే వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ్డను పార్టీలో చేర్చుకుంటున్నది. ఈ వ్యూహం ఎంతవరకు వైసీపీకి కలిసి వస్తుందో చూడాలి.